తాజా అంశాన్ని చూస్తున్నాం. ఏపీ తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, సుప్రీంకోర్టు ఉత్తర్వుల సారాంశం ఏంటి? పేర్కొన్న విధంగా రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి చట్టంలో పేర్కొన్న విధంగా అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుకు తగిన ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి ప్రొఫెసర్ పురుషోత్తమ్ రెడ్డి 2022లో దాఖలు చేసినటువంటి పిటిషన్ పై ఈ రోజు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ లతో కూడినటువంటి ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం ప్రొఫెసర్ పురుషోత్తమ్ రెడ్డి సెక్షన్ 32 ప్రకారం దాఖలు చేసినటువంటి ఆర్టికల్ 32 ప్రకారం దాఖలు చేసినటువంటి పిటిషన్ మెయింటైనబుల్ కాదు, ఏ విధమైనటువంటి సమర్థనీయం కాదు అని చెప్పి స్పష్టం చేస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సెక్షన్ 26కు సంబంధించి రాజ్యాంగంలోని సెక్షన్ 170 సెక్షన్ 3 ప్రకారం ఇది వర్తించదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే స్పష్టంగా 2026 తర్వాత జరిగేటువంటి తొలి జనగణన ఆధారంగా నియోజకవర్గాల పెంపుకు సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి విధానం పేర్కొన్నదని, దాంట్లోనే 2026కు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించినగా అందుకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ తో కానీ మిగతా వాళ్ళతో కానీ ఏ విధమైనటువంటి సంబంధం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీగా వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి సీట్ల సంఖ్య పెంచారు అని, దానికి అనుగుణంగా జమ్మూ కాశ్మీర్ కి ఒక వివక్షత, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు మరో విధంగా ప్రవర్తించారు అనేటువంటి వాదనలు ప్రధానంగా పిటిషనరు తీసుకొచ్చారు. దీన్ని కూడా సమర్థించినటువంటి సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి జమ్మూ కాశ్మీర్ లో సీట్ల పెంపుకు ఎలాంటి సంబంధం లేదు అని, జమ్మూ కాశ్మీర్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రత్యేక విధి విధానాలు, ప్రత్యేకమైనటువంటి ఉత్తర్వులు ఉన్నాయి. వాటికి ఉండేటువంటి నిబంధనల ప్రకారం జమ్మూ కాశ్మీర్ తో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన పునర్విభజన నియోజకవర్గాల పెంపు అనేది సాధ్యం కాదు. దాంతో కంపేర్ చేసుకోవడం, పోల్చుకోవడం అనేది మంచిది కూడా కాదు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నటువంటి విధంగా సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలి. అది కూడా 2026 తర్వాత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి 170 ఆబ్జెక్టివ్ 3 ప్రకారం, రాజ్యాంగ చట్టం ప్రకారం 2026 తర్వాత జరిగేటువంటి జనగణన ఏదైతే ఉందో ఆ జనగణన లెక్కల తర్వాత తొలిసారి జరిగేటువంటి ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి నియోజకవర్గాల సంఖ్యను పెంపుదల చేసిన తర్వాత తుది చర్యలు తీసుకోవడానికి స్పష్టమైనటువంటి అంశాలు పేర్కొన్నాయి. వీటిని రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి 7వ భాగంలో 3వ అధ్యాయం ద్వారా పేర్కొన్నటువంటి దాని ప్రకారం జమ్మూ కాశ్మీర్ కానీ ఇతర కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలు, మార్గదర్శకాలు ఉన్నాయి కాబట్టి దానితో సరిపోల్చుకోవడం సరికాదు అని చెప్పి స్పష్టం చేసింది. అదే సందర్భంలో డీలిమిటేషన్ కసరత్తు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు మాత్రమే పరిమితం చేయగలిగితే రేపు మరిన్ని రాష్ట్రాలు దానికి సంబంధించినటువంటి పిటిషన్లు దాఖలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పుకోవాలంటే వరద గేట్లను తెరిచిన విధంగానే ఈ పిటిషన్ల వరద కూడా వచ్చి చేరుతుంది అనేటువంటి వ్యాఖ్యలు కూడా సుప్రీంకోర్టు చేసింది. ఈ పిటిషన్ తో తాము ఏకీభవించడం లేదని, అదే సందర్భంలో ఆర్టికల్ 32 ప్రకారం దాఖలు చేసినటువంటి పిటిషన్ కూడా విచారణార్హం కాదు అని చెప్పి స్పష్టం చేస్తూ పిటిషన్ ను కొట్టివేసింది. ధన్యవాదాలు అరుణ్.